నాతో పనుంటే ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నేను నీ ఫ్యాన్ అమ్మా. లావుగా ఉన్నారంటూ కామెంట్ చేసే వాళ్ళ నోళ్లు మూయించి సక్సెస్ చూపించావు. చాలా మందిలో ధైర్యం నింపావు. ఏంటమ్మా నా వల్ల అయ్యే పని చెప్పు. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలండి. ఏమి హెల్ప్ చెప్పు. నా కిడ్నీ తీసి వేరే వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నీ కిడ్నీ తీయడం ఏంటమ్మా? ఎవరికి డొనేట్ చేయాలనుకుంటున్నావు? ఆవిడికి కిడ్నీ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు? ఎందుకంటే ఆవిడే నా కన్న తల్లి. కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితి. అందుకే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఓకే ఓకే. గుండమ్మ అనే ఆవిడికి కిడ్నీ కావాలని మా హాస్పిటల్ డాక్టర్స్ ని కూడా ఆ హాస్పిటల్ వాళ్ళు కన్సల్ట్ చేశారు. ఆవిడ గురించే నన్ను వచ్చింది. కిడ్నీ ఇస్తే ఫ్యూచర్ లో మీకు ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అయ్యో నాకే ప్రాబ్లం వచ్చినా పర్వాలేదండి. నాకు అసలు ఈ జీవితాన్ని ఇచ్చిందే మా అమ్మ. ఆవిడ కంటే నాకు ఇంకేది ఎక్కువ కాదండి. అది కాదమ్మా, నువ్వు పెళ్ళైన దానివి. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలంటే మీ హస్బెండ్ సంతకం కావాలి. అది జరగదు. అందుకే కదా మీ హెల్ప్ కావాలని వచ్చాను. ప్లీజ్ ప్రవీణ్ గారు, మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాగైనా ఈ ప్రాబ్లం నుండి బయటపడేయండి ప్లీజ్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. అయ్యో ప్లీజ్ సార్. అది కాదమ్మా, అంత మాట అనకమ్మా. మీలాంటి వాళ్ళకి సాయపడడం అదృష్టం. ఏ ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. మీ కిడ్నీ మీ అమ్మగారికి ట్రాన్స్ప్లాంట్ అయ్యేలా నేను ఏర్పాటు చేస్తా. ఆపరేషన్కి ఏర్పాటు చేయిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు వెయిట్ చేయండి. అయితే కిడ్నీ ఎక్కడా దొరకలేదు. కిడ్నీ పోయింది, గుండమ్మ పోయింది. కిడ్నీ పోయింది, గుండమ్మ పోయింది. హలో, నేను డాక్టర్ లక్ష్మి అండి, V3 హాస్పిటల్ నుంచి. చెప్పండి. గుండమ్మ ఆపరేషన్ కి కిడ్నీ కావాలని ఫోన్ చేశారు కదా. ఆవిడకి మ్యాచ్ అయ్యే కిడ్నీ దొరికిందండి. ఏంటి, కిడ్నీ దొరికిందా? అవును, పాపం ఎవరో ఒక ఆవిడ అవయవ దానం చేసింది. అందుకే మీకు కాల్ చేశాను. అయితే ఇక్కడికి అర్జెంటుగా పంపించండి. ఇక్కడ పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఇప్పుడే పంపిస్తున్నాం. ఓకే. ఏమైంది డాక్టర్? మీ కోడలికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కిడ్నీ దొరికింది. దొరికిందా? ఎవరిచ్చారు డాక్టర్? ఎవరనేది తెలీదు. మనం వేరే హాస్పిటల్ కి కూడా కాంటాక్ట్ అయ్యాం కదా. తెలిసిన హాస్పిటల్ నుంచి ఒక డోనర్ అవయవ దానం చేశారు. లక్కీగా మీ వైఫ్ కి మ్యాచ్ అయింది. పంపిస్తున్నారు. థ్యాంక్ యూ. కిడ్నీ దొరికేయడం ఏంటి? అంటే ఇప్పుడు ఇది బతికేస్తుందా? అది డాక్టర్, అర్జెంటుగా ఆపరేషన్ కి ఏర్పాటు చేయండి. ఓకే డాక్టర్.
పల్లవి, నా మాట నీకు వినిపిస్తుందా? నాకేం ప్రాబ్లం లేదు మేడం. మా అమ్మకు ఆపరేషన్ జరిగిందా? ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కున్నాను. ఆపరేషన్ అయింది. ఆవిడ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఇంకా స్పృహలోకి రాలేదంట. అవునా? అయితే నేను వెళ్ళొచ్చా డాక్టర్? అయ్యో, నువ్వు రెస్ట్లో ఉండాలమ్మా. సాయంత్రం వరకు ఇక్కడే ఉండాలి. అయ్యో లేదు డాక్టర్, మా అమ్మకి ఎలా ఉందో నేను చూడాలి. నేను ఇక్కడ ఉండలేను డాక్టర్. అది కాదమ్మా, నీ పరిస్థితి. నా పరిస్థితికి ఏమైనా పర్వాలేదు, మా అమ్మని చూడకుండా ఉండలేను. దయచేసి దయచేసి పంపించండి డాక్టర్, ప్లీజ్. అమ్మని చూడాలి, ప్లీజ్ డాక్టర్. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇదివరకులా పనులేం చేయొద్దు. మెడిసిన్స్ అన్నీ కరెక్ట్గా వాడాలి. ఎక్కువగా రెస్ట్ తీసుకో. కనీసం 5 డేస్కి ఒకసారైనా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండాలి.